నా పిల్లలు ఎక్కడున్నారు? విశ్వనాథ్, నా పిల్లల్ని బాధ పెట్టద్దు, వాళ్ళను పణంగా పెట్టద్దు. నాకే అర్థం కాలేదు మిస్టర్ చంద్రదాస్. మీ పిల్లలకి ఏమైంది? నువ్వేగా వాళ్ళని కిడ్నాప్ చేసింది. ఓహో, కథ ఆ విధంగా టర్న్ అయిందా? మిస్టర్ చంద్రదాస్, శిఖండిని అడ్డం పెట్టుకున్న అర్జునుడు కాదు, సుఖంగా హాయిగా నిద్రపోతున్న ఉప పాండవుల్ని చంపిన అశ్వత్థామ లాంటి మూర్ఖుడు కాదు ఈ సింహగడ సింహం. నీలాంటి పోలీస్ ఆఫీసర్ని దెబ్బతీయడానికి చిన్నారి బిడ్డల్ని ఎత్తుకొచ్చి సెంటిమెంట్స్ ని అడ్డం పెట్టుకునేవాణ్ణి కాను. సింహంలా బతకడం, శత్రువుని ప్రత్యక్షంగా ఎదుర్కోవడమే నాకు తెలుసు. ఉమాశంకర్, వదలరా. చంద్రదాస్, జరిగిందేమిటంటే నీ పిల్లల్ని ఎవరో ఎత్తుకుపోయారు, అంతేనా? భయపడకు. జరిగింది నాతో వివరంగా చెప్పినట్లయితే లాభాలు 2. 1, నీ పిల్లల్ని కనిపెట్టేందుకు నేను ప్రయత్నిస్తాను. 2, ఈ సింహగడ సింహాన్ని నువ్వు అనుమానించిన సురక్షితంగా తిరిగెళ్ళొచ్చు. మొత్తం కథంతా చెప్పేదా. స్కూల్కి పొద్దున వెళ్ళిన పిల్లలు ఇంటికి రాలేదు. గీత స్కూల్కి ఫోన్ చేసి అడిగినప్పుడు వాళ్ళు స్కూల్ బస్సులో వెళ్ళారన్నారు. బట్ బస్సులోనూ రాలేదు. ఒక అరగంట తర్వాత విశ్వం గారి మనిషినంటూ ఎవడో ఇంటికి ఫోన్ చేశాడు. పిల్లలు వాడి దగ్గర ఉన్నారని, వాళ్ళని వదలాలంటే ఎక్సైజ్ వాళ్ళు దాడి చేసి పట్టుకున్న మనుషుల్ని వదలాలని షరతు పెట్టాడు. ఒక అనామకుడు షరతు పెడితే పవరుందని భయపెడదామని నువ్వు ఇక్కడికి వచ్చావు. విశ్వనాథ్, ప్లీజ్, నీకు వీలైతే నాకు సహాయం చేయి. ప్లీజ్, పిల్లలిద్దరు బెంగ పెట్టుకుంటారు. కిడ్నాప్ చేసింది నేను కాదు, నా వాళ్ళు కాదు. అలా ఎవరో నాటకం ఆడారు. అయినా నీ పిల్లల ఆచూకీ కనిపెట్టగలిగితే మాకేం ప్రతిఫలం ఉంటుంది? చెప్పు, ఎంత డబ్బు కావాలి? ఈ మహా సామ్రాజ్య చక్రవర్తికి నెల జీతం మీద బతికే నీలాంటి సామాన్యుడు ఎంత డబ్బు ఇవ్వగలడు? డబ్బుతో, కానీ ప్రతిఫలం కావాలి. నేనేం చెయ్యాలి? కలెక్టరేట్ విధ్వంసం, సింహగడ రైడ్, ఈ 2 కేసులతో నాకు నా వాళ్లకు సంబంధం లేదు. మా వాళ్ళందరినీ విడుదల చేయాలి. అగ్రీడ్? ఎస్, అగ్రీడ్. ఇప్పుడే నేను ఫోన్ చేస్తాను. వద్దు, పనయ్యాకే కూలి. హలో హలో, మామయ్య గారా? నేను దాసును మాట్లాడుతున్నాను. ఏమిటల్లుడు? గీతను ఊరికే బెంగ పెట్టుకోవద్దని చెప్పండి. పిల్లలు దొరికారు. ఎక్కడ? ఆ సింహగడ విశ్వం గోడౌన్ని రౌండప్ చేశాం. కాస్త బలప్రయోగం చేశాం. పిల్లలు క్షేమంగానే ఉన్నారు. పిల్లలు దొరికారా? దొరికారు. హలో, ఏమండి, పిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళకి ఎలాంటి బాధ లేదే. ఒక పిక్నిక్ వెళ్ళినట్టు సంతోషంగా ఉన్నారు. పిల్లలకు ఫోన్ ఇవ్వండి. బయట జీప్లో ఉన్నారని చెప్పు. వాళ్ళు బయట జీప్లో ఉన్నారు. నేను పబ్లిక్ బూత్ నుంచి నేను వచ్చేస్తున్నాను. నెక్స్ట్, లెట్ హిమ్ రియాక్ట్. అలా బిగుసిపోయారేమిటండి? ఏదైనా చావు కబురు వచ్చిందా? చావు కబుర్లాంటి షాక్. ఏం చేయమంటావు? కోరి కోరి కొరివితో తలగొక్కున్నట్టయింది. ఈ పిల్లలు విశ్వానికి ఎలా చిక్కారు? ఒకసారి రాజుకు ఫోన్ చేసి కనుక్కోండి. హలో, ఏమన్నా? అక్కడ ఏదైనా గొడవ జరిగిందా? గొడవ? ఏం గొడవ? అరే, పిల్లల్ని ఎవరైనా ఎత్తుకుపోయారేమిట్రా? ఆ సందేహం ఎందుకు వచ్చింది నాన్న? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా చిందులేస్తావేంట్రా? ఆ పిల్లలు ఇక్కడే ఉన్నారు. నువ్వు ఫోన్ అమ్మకివ్వు. పిల్లలు జాగ్రత్త. ఆ లంకలోకి ఏ హనుమంతుడైనా రావచ్చు.
కోతే కదని పరాగ్గా ఉంటే లంకా దహనం అవుతుంది. జాగ్రత్త. ఏమిటండి పిచ్చి పనులా నేను పిచ్చి నాకు కదే, వీడికి నీ నాన్నకి. మన పిల్లల్ని ఎత్తుకెళ్ళి నాటకం ఆడింది ఆ సింహవీర విషయం కాదు, వీడే. తోడుగా నీ తమ్ముడు ఒకడు దొంగ రాసుకెళ్ళి. ఒరేయ్ ఎవన్రా నువ్వు కొట్టింది? దేవుడ్రా నా మొగుడు. నీ చేతులంత దురదగా ఉంటే ఊళ్ళ వాళ్ళని కొట్టు. పోరా అవతలికి. నీ తోడ పుట్టిన చెల్లెళ్ళందరూ నడివీధిలో కట్టుబట్ట లేకుండా అడుక్కుంటూ అల్లాడుతూ ఉంటే పెళ్ళిళ్ళు చేయించిన వాడిని కొడతావా? 10 సంవత్సరాల క్రితం వీడి నాన్న ఒక ముష్టివాళ్ళ మన ఇంటి చుట్టూ ఎందుకు తిరిగేవాడో తెలుసా? ఐపీఎస్ అయిన కొడుక్కి ప్యాంటు కావాలి, షర్టు కావాలి, వాచీ కావాలి, బస్ ఛార్జీలు కావాలని. బ్రోతల్ కేసులో పోలీసులు పట్టుకుపోయిన రెండో కూతుర్ని జామీన్ ఇచ్చి విడిపించాలి. అమ్మా పిల్లలు వింటారు, పిల్లలు కూడా వినాలే. అప్పుడే వాళ్ళ వంశం ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. నేను ఆ రోజు వద్దండి వద్దండి అంటే నా మాట విన్నారా? ఐపీఎస్ అనే హోదా చూసి ఆ ముదరస్తపు కుటుంబంలో మన పిల్లనిచ్చారు. ఇప్పుడు ఈ అవమానం జరిగాక బుద్ధి వచ్చిందా? అమ్మా రాజా, మీ నాన్నని వీడు కొట్టాడ్రా. సాగేత ఎక్కడికే రమ్మని నేను చెప్తున్నాను. పోవద్దని నేను చెప్తున్నాను. మా నాన్న ఏమండి, ఏమైందండి? ఒరేయ్ డాక్టర్ని పిలవరా. ఆయనకి ఏమీ జరగదు. నాటకాల ఆటల్లో సిద్ధాస్తుడు. నువ్వురా. ఏమే ఆయన స్థితి ఇలా ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు? తండ్రి పోతే పోన్లే అని కొలకడానికి వెళ్తున్నావా? సావు బ్రతుకుల్లో ఉన్న మనిషి సాయం చేయకూడదా? మంచిని తీసుకొచ్చిపో. గీత నువ్వు నాతో రా. పోరా నువ్వు. గీత వస్తావా రావా? అది నీతో రాదని నేను చెప్తున్నా. అయ్యయ్యో, భగవంతుడా, అయ్యో, అమ్మాయి కొంచెం మంచిని తీసుకురమ్మా. అంచనాలన్నీ తారుమారైపోయినాయి. బంధాలు ఆపేక్షలు మనకుండకూడదు. నువ్వు మాట్లాడుతున్న టైములో నేను కళ్ళు మూసుకునే ఒక నిర్ణయానికి వచ్చాను. గంజాయి వనంలో తులసి మొక్కలు ఉండకూడదు. అమ్మాయి ఇస్తుంది. దుర్గమ్మ తల్లి, నువ్వే కాపాడు.